హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఇది దసరా పండుగ కంటే ముందు వీడియో. దసరా పండుగ కోసం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఇల్లంతా అన్ని సామాన్లన్నీ తీసేసి క్లీన్ చేసి మళ్ళీ కడిగేసి అన్నీ పెట్టేస్తున్నాను. ఇక్కడ టవల్ ఎందుకు కట్టుకున్నానంటే తలకి నాకు 3 days, అందుకే స్నానం చేసేసి ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. పండుగ దగ్గరకు వస్తుందని మా పిల్లలు నిద్ర లేవక ముందుకే క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను పొద్దున్నే. అవన్నీ తీసేసరికి మా చిన్నోడు లేచి వచ్చాడు. అప్పుడే నేను ఇల్లు బూజు తీస్తుంటే మా చిన్నోడు వీడియో తీశాడు. హాల్ అంతా క్లీన్ చేసిన తర్వాత బెడ్రూమ్ అయితే క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను. పైనున్న సామాన్లన్నీ కింద పెట్టి దుమ్మంతా క్లీన్ చేసి పెట్టాను. ఇదైతే మేము ట్రెండ్స్లో బట్టలు కొన్నప్పుడు 5,000 6,000 అయితే బిల్లు. ఈ సెట్ అనేది ఇచ్చారు. ఫ్రై ప్యాను, పాలు వేడి చేసుకునేది, ఇంకోటి కర్రీ ప్యాను. ఇది మా పెళ్ళప్పుడుది మేకప్ కిట్టు. నేను అలాగ దాచుకున్నాను. నేను అప్పుడు వాడాను, పెళ్ళప్పుడు వాడింది, ఇంకా వాడలేదు. అలాగ దాచిపెట్టుకున్నాను. నేను మేకప్ ఏం వాడను కానీ అలాగ మెమరీ లాగా దాచిపెట్టుకున్నాను దాన్ని. బ్యాగులు అవన్నీ కింద పెట్టేసి క్లీన్ చేసేస్తున్నాను పైన. ఆ తర్వాత న్యూస్ పేపర్లు వేసి ఎక్కడెక్కడి సర్దేస్తున్నాను. చాలా టైం పట్టింది ఇల్లంతా క్లీన్ చేయడానికి. బెడ్రూమ్లు, హాలు ఒకరోజు చేశాను, వంట రూమ్ ఇంకో రోజు చేశాను. అన్నీ కలిపి ఈ వీడియోలోనే పెట్టాను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇల్లు క్లీన్ చేసేలోపు ఫుల్ జ్వరం వచ్చేసింది. ఆ బ్యాగ్లో పనికిరాని సామాన్లన్నీ పెట్టేశాను, అందుకే బరువుగా ఉంది ఆ బ్యాగు. తర్వాత లగేజ్ బ్యాగ్ అన్నీ పైన పెట్టేస్తున్నాను. దుమ్ము పట్టకూడదని కవర్లో పెట్టి కట్టి పెట్టేశాను. ఇది దసరా కంటే ముందే పెడదాం అనుకున్నాను కానీ వీడియో టైం సరిపోలేదు. ఇల్లు క్లీన్ చేయడమే సరిపోయింది. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాము మేము. ఆ తర్వాత సింహాచలం టెంపుల్కి వెళ్ళాము. అందుకే టైం కుదరలేదు వీడియో పెట్టడానికి. దసరా పండుగ అయిపోయిన తర్వాత క్లీనింగ్ వీడియోలు పెడుతున్నాను. ఏమనుకోకండి. ఇది మాది పాత టీవీ, పని చేయట్లేదని కొత్త టీవీ కొన్నాము. అది ఊరికి పట్టుకెళ్ళినప్పుడు రిపేర్ చేయించి పట్టుకెళ్దాం అనుకుంటున్నాం కానీ మర్చిపోయి వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత చెత్త వచ్చిందో. 2 నెలల పైనే అయిపోయింది క్లీన్ చేయక, అందుకే అంత దుమ్ము పట్టేసింది. ఆ తర్వాత బట్టలు సెల్ఫ్లన్నీ సర్దేశాను, నీట్గా మడతపెట్టి నీట్గా సర్దేశాను. ఆ తర్వాత ఏసీ, ఫ్యాను అన్నీ క్లీన్ చేసి పెట్టాను. క్లీన్ చేశాక చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత కొంచెం అన్నం తినేసి వంట రూమ్ స్టార్ట్ చేశాను. మరుసటి రోజు పైనున్న డబ్బాలు సామాన్లు అన్నీ తీసి కడిగే పెట్టేసరికి నాకు ఫుల్ జ్వరంలాగా వచ్చేసింది. ఫస్ట్ అయితే క్లీన్ చేసి దుమ్ము అంతా క్లీన్ చేసి పేపర్లు వేసేసి అప్పుడు వంట రూమ్లో ఉన్న సామాన్లన్నీ కడిగేశాను. లేకపోతే సామాన్లు కడిగినా కూడా మళ్ళీ దుమ్ము పడతాయని ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత సామాన్లు కడిగి పెట్టేశాను. చూడండి ఆ రూమ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగు. ఇది ముందే నైట్ ఆఫ్ చేసి పెట్టాను. ఎంత ఐస్గడ్డ కట్టేసింది చూడండి. సామాన్లు అన్నీ కడిగేశాను, ఫ్రిడ్జ్లో కూడా. ఆ తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. ఐస్ ముక్క చూడండి బాల్లాగా, ఎంత పట్టుకుంటే అలాగ బాల్లాగా వచ్చేసింది చేత్తో పట్టుకుంటే. చూసారా, పైన ఉన్నవన్నీ సర్దేశాను కడిగేసి. డబ్బాలు కూడా కడిగేసి మళ్ళీ సరుకులన్నీ నింపి పెట్టాను. ఆ తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేశాను. ఇలాగా క్లీన్ చేశాక ఇలాగ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. నీట్గా ఉంటే ఇలాగా. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బీరువా సర్దడం స్టార్ట్ చేశాను మళ్ళీ. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి సర్ది పెట్టింది చూపిస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసేసి బీరువా క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇది మా అమ్మ వడిబియ్యం పెట్టిన చీర. ఈ ఆరెంజ్ కలర్ది అయితే మా పెళ్ళైన ఫస్ట్లో వడిబియ్యం పెట్టిన చీర.
ఇది మా పెళ్లి చీర. ఇవన్నీ ఇక్కడికి తెచ్చుకున్నాను ఊరికి వెళ్ళినప్పుడు. ఊర్లో ఉంటే బీరువా క్లీన్ చేసేసి ఇన్ని బట్టలు అన్నీ మడత పెట్టేసి నీట్గా ఎక్కడవక్కడ సర్దేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.